ఓకే ఈరోజు పలమనేరు పట్టణంలో టవర్ క్లాక్ దగ్గర ఫ్రీ మొబైల్ ఛార్జింగ్ సోలార్ నుంచి కూడా పవర్ని తీసుకొని 24 అవర్స్ ఏ టైంలో కానీ మొబైల్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉండేటువంటి దాన్ని ఈరోజు మన పలమనేరు పక్కన పురుగులో ఉన్నటువంటి పవన్ కుమార్ ద్వారా వాళ్ళ ఆలోచనతో ఇక్కడ దాన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది నిజంగా కూడా చాలా అవసరం ఉండేటువంటి సబ్జెక్ట్. ఎందుకంటే చాలామంది ఎంతోమంది బయట తమిళనాడు నుంచి బయట దూర ప్రాంతం నుంచి బస్ స్టాండ్కి వస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువ విలేజెస్ నుంచి కూడా వస్తారు. ఎవరికైనా సడన్గా మొబైల్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత పక్కన ఎక్కడ మొబైల్ ఛార్జింగ్ చేసుకోవాలన్నా పక్కన షాప్స్లో కానీ ఎవరు కూడా అలౌ చేసే పరిస్థితి లేదు. అర్జెంటుగా ఎవరికైనా ఫోన్ చేసుకోవాలన్నా లేదంటే అర్జెంటుగా ఎక్కడైనా పూర్తిగా మొబైల్ పవర్ షట్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలనే అవకాశం ఈ ప్రాంతంలో లేదు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఇది చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం. దీన్ని పవన్ కుమార్ ఇక్కడ చేయడం అనేది నిజంగా కూడా అభినందించేటువంటి సందర్భం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క మొబైల్ ఛార్జింగ్ యూనిట్ని మొత్తం అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి దాదాపు 9 మొబైల్స్ ఒకేసారి ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల మొబైల్స్ ఏదైతే ఐఫోన్ కావచ్చు, మిగతా శాంసంగ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నీ కూడా మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి ప్రతి చోట 3 సపరేట్ కనెక్టివిటీస్ ఉన్నాయి. కాబట్టి దాని ద్వారా మొత్తం అన్ని రకాలైన ఫోన్లు కూడా మనం ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సౌలభ్యాన్ని మొత్తం అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేస్తాను. మీరు వెనకాలకి వెళ్ళిపోండి. ఆవిడ బెస్సాలు అంతా వెనకాల వెళ్ళిపోండి, బాగుంటుంది. అందరూ వస్తారా? షెల్టర్ పెడతాం ఎండపడాలి కాబట్టి. నమస్కారం. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ వచ్చి సోలార్ ఛార్జింగ్ ఫ్రీ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ని అందరూ వచ్చి విజయవంతం చేశారు. మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి దానికి రిమోట్ ద్వారా ఆన్ చేయడం నాకు నిజంగానే మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఉంది. అంటే మామూలుగా నేను చూసినట్లయితే ఈ మధ్యకాలంలో ఈ పక్క ఎవరిన మొబైల్ ఛార్జింగ్ అయిపోయి బస్సు దిగుతారు. చాలామంది షాపుల్లో వెళ్ళి నాకు మొబైల్ ఛార్జింగ్ పెట్టు చాలా వరకు నేను చూస్తూ ఉంటాను. ఒక 5 నిమిషాలు ఛార్జింగ్ పెట్టి అని రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత మనం పలమనేరులో ఏదో విధంగా మనం ఈ ఛార్జింగ్ స్టేషన్ పెడితే బాగుంటుంది కదా అనిపించింది. నేను దీన్ని ఒక 3 మంత్స్ నుంచి రెడీ చేసి ఒక 1 మంత్ ట్రయల్ కూడా చూశాను. ఈ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ ఎలా పనిచేస్తుందంటే 24 అవర్స్ 24 గంటలు అర్ధరాత్రిలో వాళ్ళు దిగితే కూడా పనిచేసే విధంగా దీంట్లో నేను టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసి పెట్టాను. అంతేకాకుండా ఒకేసారి మనం 9 మొబైల్స్ దీంట్లో మనము ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఏక్ టైం ఒకేసారి. అంతేకాకుండా దీనికి ఎటువంటి కరెంట్ కానీ ఎటువంటి ఇది అవసరం లేదు. అంతేకాకుండా ఇది వాటర్ రూప్తో చేయడం జరిగింది. మనకి వాటర్ పడితే కూడా ఏమవ్వదు. ఆ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. దీంట్లో ఇంకొక అడ్వాన్స్ ఫీచర్ ఏమంటే మామూలుగా మొబైల్స్ అనేది ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ యామ్స్ తీసుకుంటాయి. అలా కాకుండా దీంట్లో మనం ఏ మొబైల్ అయితే పెడతామో దానికి తగినట్లుగా యామ్స్ వచ్చే విధంగా దీన్ని నేను ఇంప్లిమెంట్ చేశాను. అంటే నా ఉద్దేశం ఏమంటే మన పలమనేరులో ఒక డిజిటల్ పలమనేరు చేయాలనేది రాష్ట్రం కాకుండా ఒక దేశంలోనే మన పలమనేరు అనేది డిఫరెంట్గా వెళ్ళాలనేది నా కోరిక. ఆ విధంగానే ఇది ఫస్ట్ మెట్ వేయడం జరిగింది. దీనికి నాకు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించిన దానికి నేను చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు. ఏం పవన్ నెక్స్ట్ చేంజ్ చేస్తాం పలమనేరు కోసం? పలమనేరు కోసం ఇంకోటి కొత్త ప్రాజెక్ట్ అనుకుంటానన్నా. మామూలుగా ఇక్కడ టవర్ క్లాక్స్ ఉన్నాయి కదా, ఈ టవర్ క్లాక్స్ అనేది మామూలుగా చాలామంది ఇలా వాచ్లు ఇదైపోయినది. దీన్ని నేను టాకింగ్ క్లాక్గా మారుస్తున్నాను. టవర్ క్లాక్ని టాకింగ్ క్లాక్గా మారుస్తున్నాను. అంటే మామూలుగా గంటకి ఆ టవర్ క్లాకే టైం చెప్తుంది మనకి. అలా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ కూడా రెడీ చేశాను. అంటే మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది 8 o'clock వరకు. గుడ్ మార్నింగ్ పలమనేరు అని చెప్పి అంటే ఎక్కడ చూసినా ఎక్కడ లేని విధంగా నేను ఈ టవర్ క్లాక్ని నెక్స్ట్ ప్రాజెక్ట్గా నేను తీసుకోవడం జరుగుతుంది. ఇదే మరి పలమనేరులో ఒక 5-6 ప్రాజెక్ట్స్ నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ నా టవర్ క్లాక్ దగ్గరలో నేను తీసుకొని దీన్ని నేను డిజిటల్ టవర్ క్లాక్గా మారుస్తాను. టాకింగ్ టవర్ క్లాక్గా దీన్ని రూపుదిద్దుతాను. ఇదో నా బర్త్డే కూడా నాకు
మేము చేస్తాం బర్త్డే మనం చేద్దాంలే, బర్త్డే మనం చేద్దాంలే. మధ్యలోకి రా. పల్లంనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా చాలా సంతోషపడాల్సిన ఈరోజు. ఎందుకంటే అంటే మన పల్లంనేరు నియోజకవర్గంలో మురుము గ్రామంలో జన్మించిన పవన్ పెద్ద సైంటిస్ట్ కావడము మనమందరము గర్వపడాల్సిన విషయం. అదేవిధంగా ఈరోజు పవన్ ఆయన ఇక్కడ బస్టాండ్ దగ్గర చాలామంది రైతులు, వ్యాపారస్తులు కావచ్చు, ఇంకోరు కావచ్చు మొబైల్లో ఛార్జింగ్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళను దృష్టిలో ఉంచుకొని సోలార్తో పనిచేసే ఒక ఛార్జర్ని, మొబైల్ ఛార్జర్ని తయారు చేయడం, ఒకేసారి 9 మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. అందులో ముఖ్యంగా ఈరోజు మన జూనియర్ అబ్దుల్ కలాం అయిన పవన్ గారు పుట్టినరోజు. ఈరోజు ఆయన కుటుంబం అంతా నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో మనశ్శాంతిగా, సంతోషంగా, బంధువుల్లో, స్నేహితుల్లో, వ్యాపారంలో ఆయన చేసే సైంటిస్ట్ దీంట్లో ఎక్కడైనా సరే పవన్ ఒక లెజెండ్గా ఉండాలనేసి కూడా ఆ దేవదేవుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని, ఆదిపరాశక్తిని వేడుకుంటూ అర్థిస్తూ అదేవిధంగా మీ పల్లంనేరు నియోజకవర్గం ఉండే ప్రజలందరి ఆశీర్వాదం కూడా మన ముద్దుల బిడ్డ పవన్కు ఉండాలనేసి కూడా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ రాఘుల.